సగం సగం మాగిపోయింది. ఎలా వస్తాము? అక్కడికి పదాం కదా. ఊరగాయ చేస్తా. కింద పడుతుంది చూడండి. ఎట్లా పడిందిరా? అక్కడికి పదాం. పడిపోయింది చెప్పు పదాం. జాగ్రత్త. చూసారా, మన వాళ్ళందరికీ గుర్తుందా? 1 సంవత్సరం కూడా కాల తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయింది. నిలబెట్టి మట్టు పెట్టి 1 సంవత్సరం కాల కాయలు చూడండి. అంటే భూమాత మట్టి, దాన్ని నిలబెట్టి కాస్త మట్టేసి కొంచెం నీళ్లు పోసినందుకే మనకు తిరిగి ఇన్ని కాయలు ఇచ్చింది బతికి. అంటే మనం ప్రేమగా పోసింది అది స్వీకరించింది, తీసుకొని మళ్ళీ మనకు కాయలు ఇచ్చింది. కానీ మనమేమి ఇస్తున్నాం ప్రకృతికి? చిన్న నీళ్లు, కాస్త నీళ్లు పోసినందుకు. ఇక్కడ లేవు. మనము బెల్లం వేసేస్తాం కదా, అలా చేస్తాం. అక్కడే కోస్తాం, అదే కరెక్ట్ మనకి. దాంట్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రకృతిని మనం ఏం అడిగితే అదే ఇస్తుంది. మనం ఏం అడిగాం? త్రిళ్ళు కావాలి అని అడిగాం, త్రిళ్ళు ఇచ్చింది. సరిపోలేదు, ఇంకా త్రిళ్ళు అన్నాం, ఇస్తా ఉంది. మరి ఎందుకు బాధపడుతున్నాం? ఎప్పుడు చెప్తాను కదా, భూమాత మట్టి తోడేశాం, రక్తపాతం చేశాం, బిల్డింగ్లు అన్నాం. వరుణ దేవుడు నీళ్లను ఆపేశాం. మరి అన్ని కడుతుంటే నీళ్లు పోయింది, 2 పోయింది. పంచభూతాల్లో భూమిని రక్తపాతం చేశాం, నీళ్లు లేకుండా చేసుకున్నాం, 2 పోయిందా? 3వది గాలి, ఆక్సిజన్. మనం ఏం పంపిస్తామో అదే కదా ప్రకృతి ఇస్తుంది. జనరేషన్, ఆక్సిజన్, అవన్నీ ఏమైంది? ఇప్పుడు మనకు ఆక్సిజన్ లేకుండా చేసింది. ఎందుకు? మనం పంపించిన విషగాలి. ఏదో కావాలి త్రిల్లు అని మొత్తం వదిలేసాం గాలిలో. అది పైకి ఏమైపోయింది? మేఘాలయ్యి అడ్డుపడేసింది. దానికి పైనున్న గాలి కిందికి రావాలంటే ఎలా వస్తుంది? అందుకనే చూశాడు, అక్కడ తిప్పేశాడు ఆక్సిజన్ని. అక్కడైతే ఎందుకు తిప్పాడు? ఒకవేళ వదిలినా మధ్యలో మేఘాలు ఉన్నాయి కదా, దాని కిందికి రాలేదు. మనమే అడిగాం. ఏమన్నా అంటే యూత్ జనరేషన్ అన్నారు, అడిగాం. పెద్దది ఎక్కడ అడిగాము, ఇచ్చాడు. మేము లాంతర్లు, చిమ్నీలు చూసాం, ఈ లాంతర్లు చూసాం, పెట్రోమాక్స్ చూసాం. అన్ని చేతులతో పనులు చేసాం. ఆరోగ్యంగా ఉన్నాం, గుడ్డి దీపం అన్నాం, కలిసి ఉన్నాం. ఎండాకాలం వస్తే ఊహించగలరా మీరు? చూడగలరా మీ జనరేషన్? ఎండాకాలం వస్తే ఆంధ్రాలో కానీ మన ఊళ్ళల్లో కానీ ఇంత టౌన్లు లేనప్పుడు మొత్తం ఆ వీధులంతా మడత మంచాలు వేసుకొని బయట పడుకునేవాళ్ళు. ఊరికే తలుపులేసి మొత్తం ఫ్యామిలీలు ఎన్ని 100 మంది ఉంటే అన్ని 100 మంచాలు వేసి. ఊహించగలమా? ఇంతంత బంగ్లాలు పెట్టుకొని కాపులాలు పెట్టుకుంటున్నాం 50 మంది 60 మందిని. ఇవన్నీ మీరు చూడగలేరు, ఎందుకంటే మీరు అడగలేదు. అది మేము చూసేసాం, అది చూసాం, ఇది చూసాం. ఒకప్పుడు నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు 96లో అంతే అని అనుకున్నా. 2000 వచ్చింది. అమ్మయ్య 2000 సంవత్సరం చూసాం, అది చూసాం. 2000 సంవత్సరాలు అన్నప్పుడు మురిసిపోయి ఎగిరిపోయా. అంటే మేము అన్నీ చూసుకుంటూ వచ్చాం. అవి మీకు ఊహల్లో కూడా ఇంకా రాదు, ఎందుకంటే మీరు అడగలేదు. మీరు అడిగేటప్పటికే ఇవన్నీ వచ్చింది.
మొత్తం ఇంటికి ఒక బల్బు ఉండేది, చిన్న బల్బు వచ్చిన కొత్తలో. దాని కింద అందరూ కూర్చొని తినేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక ఇంటికి ఒక రేడియో వచ్చింది. ఆ రేడియోలోని అన్ని పాటలు వినేవాళ్ళు, చిన్న చిన్న నాటకాలు వినేవాళ్ళు. ఇప్పుడు పిల్లల చేతిలో కూడా డబ్బాలు. ఆ డబ్బాల్లో ఏమున్నాయి? ఆ డబ్బాలో ఏం మంచిది ఉందో అది అడగలా మీరు. టైటిల్ చూసేసి ఓపెన్ చేస్తున్నారు, దాని లోపల విషయం ఉండదు. కానీ థ్రిల్ కావాలి వాళ్లకు. మన థ్రిల్ తెలిసిపోయింది, మనం మూర్ఖులని తెలిసిపోయింది, మనకి ఏమీ తెలియదని తెలిసిపోయి టైటిల్తోనే జీవితాలు గడిపేస్తున్నారు. అంటే ఈ టైటిలే కాదు, ఏ టైటిల్ అన్నా అసలు విషయానికంటే దీని మీద థ్రిల్ అన్నారు. అది పోయింది, అది చూసాం. ఇక మీదట మీరు చూడటానికి ఏమీ లేదు కాబట్టి ఇక మీదట అది వద్దు ఇది పాపం అని నేను చెప్పను. ఏమేమి మీకు ఇష్టం ఉందో ఇప్పుడే చేసేయండి. ఇంకా 5 ఏళ్ల తర్వాత ఈ జనరేషన్ అంతా అస్సలు ఊహించలేని సూపర్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు బాగా గమనించండి. మీ ఊహలు మీ ఆశలు ఏముందో ఈ 5 ఏళ్ల లోపల ఇష్టం వచ్చినట్టు తీర్చుకోండి. తర్వాత వచ్చే చూద్దాం, 1వ కరోనానా 2వ కరోనానా 30 కరోనాల తర్వాత వీళ్ళందరూ చూడలేరు. ఇంకా మేము చెప్పేదానికి కూడా ఏమీ లేవు. మేము కూడా అడ్జస్ట్ అయిపోయి సూపర్గా చూస్తాం. కానీ ఎవరికి వాళ్ళు అన్నాను చూడండి, మనమున్న ఆలోచనలు ఎవరికి వాళ్ళు ఉన్నదానికి మాత్రం కొన్ని ఏముంటాయో భగవంతుడు ఇస్తాడు. మనం ఏమడిగితే అదే ఇస్తాడన్నాను కదా, అడగండి ఫుల్లప్ అయిపోతూ ఉంటుంది. మొత్తం పెద్దది ఏం లేదు, అది మొత్తం ఇస్తాడు ప్రపంచం. ఏమి కావాలని తెలీదు, ఏమి వద్దని తెలీదు. ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారా? ఒక ఊపిరి కోసం అల్లాడుతున్నారంటే మనం అడిగింది కాదా అది? ఇంకోటి తెలుసా మీకు? ఓల్డ్ ముసలోళ్ళు అన్నారు. ముసలోళ్ళు సగం మంది నాకు తెలిసి క్యూర్ అయి వచ్చేస్తున్నారు. యూత్లే అక్కడ ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటి? నేను చెప్పాను చూడండి, భయము. ఆ భయం లేదు కాబట్టి వాళ్ళదే వాళ్లకు తగిలి వాళ్ళు అక్కడ ఎక్కువైపోయారు. యంగ్స్టర్స్ ఎక్కువయ్యారు. నేను వింటుంటే దగ్గర 50% యంగ్స్టర్స్కే ఎక్కువ ఉంది, అటాక్ అవుతా ఉంది. కారణం ఎందుకంటే వాళ్ళ మైండ్ ప్లసెంట్గా లేదు, ఎక్కువ టెన్షన్లో ఊహల్లో. అది ఏమైపోతుంది? మనకు రోగాల రూపంలో వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాను ఊరికే చెప్తున్నామండి. ఇంకా ఎన్ని కరోనాలు వచ్చినా మారం అని చెప్పేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకా మూర్ఖులు పిచ్చోళ్ళు అయిపోతాం. మొన్న కూడా మా తెలిసిన వాళ్ళు ఏంటి తిరుపతికి వెళ్ళారంట. అరే వాళ్ళకు ఉందో లేదో అనవసరం, ఎదుట వాళ్ళు భయపడతారన్న కామన్ సెన్స్ వద్దు. వీళ్ళకు ఉందో లేదో తెలీదు. ట్రైన్ ప్రయాణం, ట్రైన్లో అన్ని తలుపులు వేసేసి ఉంటారు, ఎవరికి ఉంటుందో లేదో తెలియదు. మరి ఎందుకు రాదండి రోగాలు? ఎందుకు రాదండి మీకు? ఒక విధంగా నాకు ఎక్కువ కోపం వస్తే నేను చెప్తా, రానివ్వండి. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మిగతా జనరేషన్ కూడా పాడైపోతుంది, మిగతా జనరేషన్ కూడా అదే కొనసాగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని భగవంతుడు లెక్కలేసి తీర్చాలి అని అంటున్నా. ఇది కోపంతో చెప్పలా, ఇది కోపంతో కాదు, ఇది కరెక్ట్ నేను చెప్తున్నది. ఎన్నిసార్లు చెప్తామండి, ఎన్నిసార్లు చెప్తాం అంటే అప్పుడు నాకు అర్థమైంది. బ్రహ్మంగారు చెప్పినట్టు మనం చెప్పినా ఎక్కదు. చిన్న పిల్లలు కన్యాశుల్కం అని ఆ కాలంలో చిన్న బిడ్డలకి చిన్నారి పెళ్లి కూతురులాగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. చేసిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు అయ్యేదాకా దూరం పెట్టేవాళ్ళు. ఎన్నేళ్ళైనా మళ్ళీ వాళ్ళకి వివాహం చేసేవాళ్ళు. అలాంటి కాలం పోయి ఇంతంత బిడ్డలు మొన్న చిన్న వీడియోలో చూస్తే, అమ్మా మా అత్తగారిల్లు మా భర్త అని మాట్లాడితే దాన్ని వైరల్ చేస్తున్నారు, దాన్ని ప్రపంచానికి పంచుతున్నారు. తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అలా చేస్తే పంచుతారా దాన్ని? అంటే మీ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీ జనరేషన్ ఏం చెయ్యాలనుకుంటున్నారు?
వాళ్ళు త్రిల్లు అని చూపిస్తుంది. ఇది మన బాధ్యత, మనకు కరెక్టా? వాళ్ళ ఇంట్లో బిడ్డలు పాపలు బెల్లాలు పిల్లలు లేరా? అదే వైరల్ చేయటం అంటే ఈ బిడ్డలు ఏం చేస్తారు? రేపు ఇంకొక బిడ్డ అంటా ఉందంట, వేసేయండి అత్తగారిని, మామగారిని చంపేయండి అని అంటుందంట. చిన్న బిడ్డ అంతే. దాన్ని ఎవరో ఎక్కడో దాన్ని వైరల్ చేస్తున్నారు అని నా భాషలో ఏమంట, భగవంతుడు చేయిస్తున్నాడు. ఆగదు ఇంకా. అందుకని ఎవరెవరికి ఏమి ఇష్టం ఉందో సూపర్గా ఎంజాయ్ చేసి పారండి. 5 ఏళ్ల తర్వాత ఇది కూడా మీరు ఎంజాయ్ చేయలేదు అంతే. ఎందుకంటే ఏం చెప్పడానికి ఏమి లేదు.